అన్నారు. హాయ్ చెప్పు. వాళ్ళని ఏదేదో అన్నారు. ఇంకా ఎవరి దాన్ని నన్ను పంపించేసాను. ఓకే, మనకి ఏమర్థమైంది వాళ్ళ భాష. ఏమర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు ఏమన్నాలే ఎక్కడ పార్క్, గోయింగ్ టు ది పార్క్ నైట్ టైం. ఎస్, సో సిటీ చూపిద్దామని తీసిన, వాళ్ళని కూడా చూపిస్తున్నాను. ఆ బిల్డింగ్ తీస్తున్నా. ఇదిగో ఇలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం ముందుకు వెళ్ళేంటని లెఫ్ట్లో ఉంటుంది. మొక్కలు ఇవన్నీ చూపించాలని, ఎందుకంటే అబుదాబి అంటే మొక్కలు ఉండవేమో, ఎడారి కదా, గ్రీనరీ ఉండదు అంటారు. కానీ మనకంటే ఇక్కడ ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. స్నేక్ ప్లాంట్. యాక్చువల్లీ ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది. 8:30 ఆ టైంలో సరదాగా అట్లా వాకింగ్కి వెళ్దామని పార్క్ వరకు నడుస్తూ వెళ్తున్నాం అనమాట. వెళ్తూ ఈ దారిలో బిల్డింగ్స్, ఈ రోడ్ ఇవన్నీ తీస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే పార్కింగ్ వే అనేది ఎంత నీట్గా ఎంత బాగుందో చూసారా. ఇక్కడ అబుదాబిలో స్పెషల్గా ఉంటుంది పార్కింగ్ వే అని. రోడ్ నార్మల్గా వెహికల్స్ అన్నింటికి అది కామన్, అది కాకుండా పార్కింగ్ వే అని చెప్పి ఇట్లా సైడ్ ఉంటుందన్నమాట. సో ఆ వేలో నడుచుకుంటూ అట్లా వెళ్తున్నాం మేము. మనకి ఏమైనా ఆ వేలో ఏమైనా వెహికల్స్ అవి ఇలా కార్స్ అవి వచ్చినాయి అనుకోండి, ఎవరైనా వాక్ చేస్తుంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు ఆపేస్తారు. ఆపేసి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్తుంటారు అనమాట. అంటే మనం ఆ టైంకి వచ్చేస్తే ఆ టైంకి కరెక్ట్గా ఆపేస్తారు వాళ్ళు, ఫాస్ట్గా వెళ్ళిపోరు అలా. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మేమంతా. ఇగో సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ యాజ్ యూజువల్ మన హైదరాబాద్లో లానే ఎక్కడైనా అలానే ఉంటుంది. గ్రీన్ చూపించినప్పుడు వెళ్తాము, రెడ్ చూపించినప్పుడు ఆపేస్తాము అట్లా. బట్ చాలా ఫాస్ట్గా వస్తుందన్నమాట. ఎక్కువసేపు ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. చాలా వేస్ ఉంటాయి ఇక్కడ. సో వేస్లో ఇంకో హాఫ్ రోడ్ ఏమో గ్రీన్ ఉంది. సో వెళ్ళిపోతున్నాం మేము, ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ రెడ్ పడుద్ది అనే వేలో. సో వెళ్ళిపోతాం అనమాట. రిమైనింగ్ హాఫ్ రోడ్ రెడ్ ఉంది, ఇది ఇప్పుడు గ్రీన్ వచ్చేసింది. అబ్బా వేసి అమలాపురం అంటే ఎంత తక్కువ అంచనా వేస్తున్నావంటే, అమలాపురంలో డాక్టర్స్ లేరనుకుంటున్నావా? నువ్వు అలా అన్నట్టుగా లేదు, కెమెరా షూట్ చేస్తా, నాకు ఇవన్నీ రికార్డ్ చెయ్యాలి. చెప్పు, ఏమన్నావు ఏదో అన్నావు. అమలాపురం వాళ్ళు ఇది నువ్వు నిజంగా అన్నట్లేదు, ఎట్కారంగా అన్నట్టుంది. ఎంత ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని, కాకపోతే ఎంత నేను ఏంటిది యూట్యూబ్ సెల్ఫీ వీడియో తీస్తే మాత్రం కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తావా? అవును, ఎక్కడ 500 లైక్లు కూడా రాలేదా పెట్టిన వీడియోకి? 500 వ్యూస్ కూడా రాలా. వ్యూస్ కూడా లైక్లు వద్దులే, వ్యూస్ కూడా రాలేదు. ఇదేంటి రాయల్ ఏంటది? లెబిస్ట్రో రాయల్ మెరిడియన్. అదేంటి ప్లేస్ హోటల్ ఎక్కడుందిరా? రాయల్ అదా, మెరిడియన్. అమ్మా ఇంత హైట్ ఉంది. ఏమైంది? స్ట్రోలర్ తేవాల్సింది అన్న, తెస్తే వీడిని ఎత్తుకునే అవకాశం నాకు దొరికేదా అన్నాడు. ఎత్తుకోలేకపోతున్నాను. ఇక్కడ పార్క్కి వచ్చాము నైట్ టైం. చూద్దాం ఇలా. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అని చెప్పు సార్ పెట్టా కదా.
ఓకే 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 ఎస్ ఇంకా అదిలే కాదు కాదు ఆఫ్ చేశాడు నీ ఆడేసుకుంటున్నాడుగా మీ డాడీ ఆడేసుకుంటున్నారు ఆడ వీడిని ఏడిపిస్తారు ఎందుకు ఆడిని ఏడిపిస్తున్నాడు ఇక్కడ వీకెండ్ వస్తే ఏంటంటే పార్క్స్లో వీకెండ్ పార్టీల కింద చేసుకుంటారు. అంటే పార్టీలు అంటే పిక్నిక్ లాగా అనమాట. ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండేలో ఇలా నైట్ టైం తెలిసిన ఫ్యామిలీస్ అందరూ కలిసి డిన్నర్ తెచ్చేసుకుని చక్కగా ఇక్కడే చైర్స్ అవి అరేంజ్ చేసుకొని తినేస్తుంటారనమాట. మీకు చూపిస్తాను, వీలైతే ఇక్కడ వీడియోలు అవి తీయొద్దంటారు, తీస్తే క్రైమ్ అంట. సో అందుకని మేము వెళ్ళే వేలోనే తీస్తున్నాము. పక్కన ఫ్యామిలీస్ వాళ్ళు చేసుకునే పిక్నిక్ పార్టీలు అవి అంత వీడియోస్ తీయడం లేదు. మీకు ఏమన్నా కనిపిస్తే అబ్జర్వ్ చేయండి. సైడ్న కొంతమంది ఫ్యామిలీస్ అట్లా ఉంటుంటారు. నేను తీయడానికి ట్రై చేస్తాను, బట్ రికార్డ్ కాకపోతే ఇట్స్ ఓకే. సో ఇక్కడ చూడండి, మంచిగా ఏదో వాటర్ ఫౌంటైన్లా ఉంది. సో బాగుంది. సో చూపిద్దామని తీస్తున్నాను, చూడండి. సో కనిపిస్తున్న సైడ్న కొంచెం లైట్స్ ఒక ఫ్యామిలీ లాగా అంత క్లియర్గా నాకు పడలేదు. ఇట్స్ ఓకే. మూన్ వస్తాడా? అవునా, WTC మాలా? అసలు ఎంత హైట్, నా కెమెరా క్యాచ్ చేయట్లేదు కానీ భలే ఉంది. ఎప్పుడు ఆ లుల్లుకే కదా తీసుకెళ్ళేది, తీసుకెళ్తే కదా తెలిసేది. అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు రీల్ ఉండేది, టూర్లు తీసుకెళ్ళమంటే డిమార్ట్ ఇల్లు తప్ప ఏం తిప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ లుల్లు మార్కెట్ ఇల్లు తప్ప ఏం తిప్పట్లేదు. మీరు అక్కడికన్నా వెళ్ళారు, మేము ఎక్కడ తప్పితే ఎక్కడికి వెళ్తాం? మీరు కూడా వచ్చారు కదా లుల్లుకి. అవును, అంటే తిరగడానికి కాదు కదా, తిరగడానికి మేము కొనుక్కోవడానికి కూడా వెళ్ళలేదు, మీకోసం వచ్చినాం మేము. మీరు అసలు ఏం కొనలేదు లుల్లులో? అక్కడేం కొన్నా. ఇక్కడ ఏంటంటే ఎక్కడి నుంచి చూసినా బిల్డింగ్స్ చాలా హైట్ ఉండడం వలన అన్నీ చాలా దగ్గరలో ఉన్నట్టే కనిపిస్తాయి అనమాట. మాకు ఇక్కడ WTC మాల్ అని చెప్పి ఆ మొహల్కుడి పార్క్ కనిపిస్తుంది. చాలా హైట్లో ఉంది, మీకు కనిపిస్తుందా చూడండి, రెడ్ కలర్ లైట్స్ అట్లా కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఎంత గ్రీనరీ ఉందో, ఎంత బాగుందో. చాలామంది నన్ను అడుగుతున్నారు, అబుదాబీలో గ్రీనరీ ఉంటుందా, చెట్లు ఉంటాయా, ఎడారి కదా, అంత ఇసుకే ఉంటుందేమో, ఇట్లా అడుగుతుంటారు. బట్ ఇక్కడ చాలా చాలా గ్రీనరీ ఉంటుంది. ఎడారి కనిపించాలంటే అవుట్కట్స్కి వెళ్ళిపోవాలి, అక్కడ మాత్రమే ఎడారి కనిపిస్తుంది. ఎప్పుడైనా ఒకసారి ఎడారి కూడా షూట్ చేసి చూపిస్తాను. ఈరోజు పార్క్ వచ్చాం కదా, ఈ పార్క్లో మనకి వింటర్ స్టార్ట్ అయింది ఇక్కడ. మాకు ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది. వింటర్ వచ్చేసరికి ఎవ్రీడే ఈవినింగ్ ఇలా స్టాల్స్ పెట్టి పిల్లలకి ఆడుకోవడానికి చాలా చాలా గేమ్స్ అవి పెట్టి ఉంచుతారనమాట. సో వీకెండ్లో అండ్ ఎవ్రీడే ఈవినింగ్స్ సరదాగా వాకింగ్కి అలా వచ్చి ఇక్కడ పిల్లల్ని ఆడించుకుని ఇక్కడే నైట్ మనకి డిన్నర్కి కావాల్సినవి అన్నీ ఉంటాయి, తినేసి చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చిందా?